హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి పుస్తకం 25వ భాగాన్ని వినేద్దాం. తారా అంటూ పిలిచింది కరుణ. ఏంటక్క, బామ్మగారు నీతో మాట్లాడారా అని అడిగింది కరుణ. లేదక్క, బహుశా బాగా అలసిపోయారనుకుంటా, అంతగా మాట్లాడలేదు, నీరసంగా కూడా కనిపిస్తున్నారు, అందుకే పొద్దున్న మాట్లాడదామని వచ్చేసాను అంది తారా. అవునమ్మా, ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసటగా ఉంటుంది. సరే, అందరం భోజనాలు అయిపోయాయి, నువ్వు గగన్ తినండి అంటుంది సుమిత్ర. సరే అమ్మమ్మ అంది తార. తారా, కావిని నిద్రపుచ్చుతాను, గగన్కి ఏం కావాలో చూసుకో ప్లీజ్, సరేనా అంది కరుణ. సరే అక్క, నువ్వు వెళ్ళు, పగలంతా నువ్వు చూసుకుంటావు, ఈ కాసేపు నేను చూసుకోలేనా? అక్క, అమ్మ ఫోన్ చేసిందా అంది తార. నీ ఫోన్ పాడైపోయింది కదా, నీకు ఫోన్ చేస్తే అవ్వలేదు, అందుకే నాకు చేసినప్పుడు నీ గురించి అడిగారు. అమ్మ, కౌసి కోచింగ్కి వెళ్ళావని చెప్తే సరే బాగా చదువుకోమని చెప్పమన్నారు అంది కరుణ. సరే అక్క, నేను వెళ్ళి బుక్స్ పెట్టేసి వస్తాను అంది తార. అమ్మా కరుణ, తారాకి అప్పుడే ఏమీ చెప్పొద్దు, లేదంటే తను చాలా కంగారు పడుతుంది, ఇంకా గగన్కి కూడా. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అంది సుమిత్ర. సరే అమ్మమ్మ అంది కరుణ. తప్పు చేశావు రాజేశ్వరి అంది విజయ. అమ్మా, అంతా అనుకోకుండా అయిపోయింది, పైగా సనా ఇంత తొందరగా మామూలు అవుతుందని అస్సలు అనుకోలేదు నేను. గగన్ కూడా తారాని ఇష్టపడుతున్నాడు, ఇంకా నాకు వేరే ఆలోచన రాలేదు. అమ్మా, ఏం జరిగినా ఎలా జరిగినా గగన్ సంతోషంగా ఉన్నాడు. తారా చాలా మంచమ్మాయి, మా ఇంట్లో అందరికీ తనంటే ఇష్టం, ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు కూడా తనని ఇష్టపడతావు అంది రాజేశ్వరి. కానీ విజయ మనసులో, నేను ఇక్కడే ఉంటాను కదా, చూస్తాను మీ అందరి మనసులు గెలుచుకున్న ఆ అమ్మాయి ఎలాంటిదో. సరే, నేను ఇంక నిద్రపోతాను, రాజేశ్వరి నువ్వు వెళ్ళు అంది విజయ. సరే అమ్మా అంది రాజేశ్వరి. తారా గదిలోకి వెళ్ళేసరికి గగన్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఏదో న్యూ కేస్ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. తారా కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు వెళ్ళి భోజనం చేసి గదిలో తారా చదువుకుంటూ ఉంటే గగన్ కేస్ ఫైల్స్ స్టడీ చేస్తూ ఉంటాడు. కాసేపటికి తారా చదువుకుంటూ సోఫాలో నిద్రపోతుండగా సనా గదిలోకి వచ్చి తారాని చూసి, ఏంటి నువ్వు ఇలా చదువుతూ ఇక్కడే నిద్రపోతావా అంది సనా. తారా నవ్వుతూ, చదువుతూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు అని అంటుంది. గగన్, నువ్వు ఇంకా నిద్రపోలేదేంటి అంది సనా. ఒక ఇంపార్టెంట్ కేస్ ఫైల్ స్టడీ చేస్తున్నాను, అది అయ్యేంత వరకు నాకు నిద్ర రాదు అన్నాడు. తారా, నువ్వు కూడా తను పడుకునేంత వరకు చదువుతావా, అది కూడా ఇక్కడే అంది సనా. అవును అంది తారా. ఇక్కడే అని సనా గగన్ గది గురించి అంటే తారా సోఫా గురించేమో అంటుందని అనుకుంటుంది. ఓకే, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి సనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తారా తారా అంటున్నాడు గగన్. మెల్లగా కళ్ళు తెరిచి గగన్ని చూసి సరిగా కూర్చుంటుంది. తారా, ఇట్స్ 5:30 అయింది అన్నాడు. అంటుంది తారా. నీకు ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు కదా, చదువుకుంటావని నిద్రలేపాను, నేను క్రింద గార్డెన్లో ఉంటాను, నువ్వు ఫ్రెష్ అయ్యి బుక్స్ తీసుకొనిరా అన్నాడు. సరే అంది తారా. తారా ఫ్రెష్ అయ్యి క్రిందికి వెళ్ళేసరికి గగన్ జిమ్ చేసుకుంటూ ఉంటాడు. తారా కూర్చొని చదువుకుంటూ ఉంటే ఒక పక్క నిద్రాదేవి పిలుస్తుంటే ఎదురుగా తననే చూస్తున్న గగన్ని చూసి నిద్రాదేవికి బాయ్ చెప్పి బెంచ్లో కూర్చుని చలికి ముడుచుకొని కూర్చుని బుద్ధిగా చదువుకుంటూ ఉంటుంది. మధ్యలో ఏదో గగన్ అడుగుదామని అనుకుని మళ్ళీ ఎందుకు లేని కామ్ అయిపోతుంది. ఇంతలో తెల్లవారడంతో ఇద్దరూ రెడీ అయి టిఫిన్ చేసి బయలుదేరతారు. ఇన్స్టిట్యూట్ దగ్గర గగన్ బైక్ ఆపిన తర్వాత తారా దిగి లోపలికి వెళ్ళిపోయాక గగన్ కూడా వెళ్ళిపోతాడు. హాయ్ తారా అంది తనుజ. హాయ్ తను అంది తారా. నిన్ను డ్రాప్ చేసింది ఎవరు అని అడిగింది. అది అంటుంది తారా ఏం చెప్పాలో తెలియక. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అబ్బా అనుకుంటుంది తను. నువ్వు ముఖం చూసావా అంది తారా. లేదు, కళ్ళు నవ్వు మాత్రమే కనిపించాయి, హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, ఫేస్ చూడలేకపోయాను. ఇంతకు ఎవరు చెప్పు అతను అని అడిగింది తను. అది మా నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అంది తారా. ఓ, నిన్ను తనెందుకు డ్రాప్ చేశాడు? అది నేను వాళ్ళింట్లోనే ఉంటాను అందుకే అంది తారా. నువ్వు వాళ్ళింట్లో ఎందుకుంటున్నావు, అందులోనూ అంత అందగాడింట్లో పెళ్లి కాని ఆడపిల్లని అలా ఎలా ఉంచుతారు, ఇది అన్యాయం, నేను ఒప్పుకోను అంది తను. ఓయ్ తను, ఏమైంది అంది తారా. నిన్ను వాళ్ళింట్లో ఎందుకు ఉంచారు, హాస్టల్లో ఉంచొచ్చు కదా అంది తనుజ. అది నాకిక్కడ ఏమీ తెలీదు, బయట ఇబ్బంది పడతానేమో అని అక్కడ ఉంచారు అంది తారా. నువ్వు చాలా లక్కీ తెలుసా, అంత క్యూట్గా స్మైల్ ఇచ్చే అబ్బాయితో రోజు ఉంటావు. ఒక విషయం చెప్పు, నువ్వు తనని ఏమైనా లవ్ అలా అని అడుగుతుంది.
తారా గమ్మున సైలెంట్ అయిపోతుంది. లేదులే, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు చదువు బిడ్డవని. తారా ప్లీజ్, తనని నాకు పరిచయం చేయవా ప్లీజ్ అంది తనుజ. హా సరే అంది తారా. సరే టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం అంది తను. అత్త అత్త అంది సనా. హా సనా, వస్తున్నాను. ఎక్కడికో రెడీ అయినట్లున్నావు అని అడిగింది రాజేశ్వరి. అత్త, గ్రానీకి చెప్పాను, నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది, బాయ్ అంటుంది సనా. సరే జాగ్రత్త అంది రాజేశ్వరి. సాయంత్రం అయింది. తారా, హెల్మెట్ హ్యాండ్సమ్ ఎక్కడా, ఇంకా రాలేదే అని అడిగింది తనుజ. అంది తారా. సర్లే, నాకు లేట్ అవుతుంది, ఇదిగో ఈ లెటర్ ఇవ్వ తనకి అంది తనుజ. ఎవరికి అంది తారా. ఇంకెవరికి, హెల్మెట్ హ్యాండ్సమ్కి. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలకి పోటీ ఎక్కువ, అందుకే లేట్ చేయకుండా చూసిన రోజే ప్రొసీడ్ అయిపోవాలనుకుంటున్నాను. సరే ఇవ్వు, మర్చిపోకు, బాయ్ అంది తనుజ. తారా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. గగన్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో కరుణ కారు పంపిస్తే తారా ఇంటికి వెళ్ళిపోతుంది. గగన్ వచ్చాక తారా మెల్లగా వెళ్ళి బెడ్ పక్కన నిలబడుతుంది. గగన్ గారు అంటూ పిలిచింది తారా. హా అన్నాడు. ఇది మీకోసం అంది తారా. ఏంటది అన్నాడు. లవ్ లెటర్ అంది తారా. గగన్ ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. తను మీకు ఇవ్వమని చెప్పింది అంది తారా. తనెవరు అంటే ఇది నువ్వు రాయలేదా అన్నాడు గగన్. తను మీకు ఇవ్వమని చెప్పింది అంది తారా. ఎవరు అన్నాడు. తను అంది తారా. ఎవరు అని అడుగుతున్నాను అన్నాడు. తను అంది తారా. తనే ఎవరు, పేరేంటో చెప్పు అని గగన్ కొంచెం గట్టిగా అడిగేసరికి తన పేరు తనూజ. మీరు నన్ను డ్రాప్ చేసినప్పుడు తను మిమ్మల్ని చూసింది, మీరు తనకి నచ్చారట అని పూర్తి చేసేలోపే గగన్ కోపంగా ఒక లుక్ ఇవ్వగానే కామై గగన్ ఎదురుగా తరలించుకొని నిలబడిపోతుంది. ఇంతలో కరుణ వచ్చి తారని బయటికి రమ్మంటుంది. తారా, ఒక్కసారి ఇలారా, మళ్ళీ వచ్చి చదువుకుందు గాని అంది కరుణ. కానీ అక్క, ఒక్క నిమిషం అంది తారా. లేదు, నువ్వు నాతో పాటురా అని కరుణ తారని బయటికి తీసుకెళ్ళిపోతుంది. గగన్ ఆ లెటర్ ఓపెన్ చేయకుండా డస్ట్బిన్ వైపు విసిరేసి తన పనిలో తనుంటాడు. అక్క, ఏమైంది, ఎందుకులా తీసుకొచ్చావు అంది తారా. ముందు నేను చెప్పేది విను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని చీర కట్టుకో అంది కరుణ. అక్క, ఈ రాత్రిపూట చీర ఎందుకు, మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? లేదు, కానీ ఇకపై ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న చీరల్లోనే ఉండు, ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడగకు, వెళ్ళు అంది కరుణ. సరే అని తారా గదికి వెళ్ళి గగన్ కావ్యతో మాట్లాడుతూ క్రింద హాల్లో ఉండడంతో చీర మార్చుకొని క్రిందికి వెళ్తుంది. అందరినీ భోజనాలకు పిలవడంతో విజయ, సనా కూడా వస్తారక్కడికి. చీరలో ఉన్న తారాని చూసి విజయ గారు చిన్నగా నవ్వి భోజనం చేసి తనను తన గదికి తీసుకెళ్లి మాట్లాడతారు. తన అత్తగారి అమ్మ అవడంతో తారా విజయతో అన్ని విషయాలు మాట్లాడుతూ వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది, ఏ పరిస్థితిలో జరిగిందో చెప్పి గగన్ రావడంతో తను భోజనం చేయడానికి వెళ్తుంది. గగన్ వాళ్ళ అమ్మమ్మతో అన్నీ మాట్లాడుతూ తనకి ఫోన్ రావడంతో బయటికి వెళ్తాడు. తారా ఒంటరిగా గదిలో ఉండడం ఇష్టం లేక గార్డెన్లో కూర్చొని సుమిత్ర గారితో కరుణతో మాట్లాడుతూ ఉంటుంది. గ్రానీ, మీకు ఇదెంత ముందే తెలుసా అంది సనా. తెలుసు అంది విజయేశ్వరి. అంటే తెలిసే ఇక్కడికి తీసుకొచ్చారా? ఇప్పుడు మనం వచ్చిన పని ఎలా పూర్తవుతుంది? ఎంతో ఆశతో వచ్చాం, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది సనా. నువ్వేం కంగారు పడకు సనా, ఇప్పటికీ మనకు అవకాశం ఉంది. నేను తారాకి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకున్నాను. అలాగే గగన్ బయటికి వెళ్ళాక తన డైరీ కూడా చూశాను. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమని ఒకరికొకరు చెప్పుకొని కలవక ముందే వాళ్ళని విడదీసి మనం అనుకున్నట్లుగా జరిగేటట్లు చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నిద్రపో అంది విజయేశ్వరి. సరే అంది సనా. సరే, చాలా పొద్దుపోయింది, ఇక నిద్రపోండి. అమ్మా తారా, గగన్ రావడానికి లేట్ అవుతుంది, మళ్ళీ మొదలు పెట్టేశాడు వాడు. వాడికి ఇలా పగలు రాత్రి తేడా లేకుండా డ్యూటీ చేయడం చాలా అలవాటు. ఈ మధ్య ఏదో కుదురుగా ఉంటే మారాడనుకున్నా, కానీ ఏం మారలేదు. నువ్వు మా గదికి వచ్చేయమ్మా, ఒక్కదానివే గదిలో ఎందుకు అంది సుమిత్ర. ఏం పర్వాలేదమ్మమ్మ, నేను కాస్త చదువుకోవాలి కూడా, అందుకే గగన్ గారు వచ్చేంత వరకు చదువుకుంటాను. భయంగా అనిపిస్తే అప్పుడు మీ దగ్గరికి వస్తాను అంది తారా. సరే, నీ ఇష్టం అంది సుమిత్ర, కరుణ. తారా గదిలోకి వెళ్ళి చదువుదామని కూర్చున్న గగన్ లెటర్ తీసుకుని కోపంగా చూడడం గుర్తుకొచ్చి గగన్ గురించి ఆలోచిస్తూ డస్ట్బిన్ పక్కనున్న లెటర్ చూసి తెచ్చి చదువుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో గగన్ రావడంతో నవ్వటం ఆపి బుద్ధిగా కూర్చుంటుంది. గగన్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి తారాతో మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. తారా కూడా గగన్ బాగా అలసిపోయి ఉంటాడేమో అనుకుని తను కూడా నిద్రపోతుంది. ఉదయం లేటుగా లేవడంతో గగన్ తొందరగా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు.
అప్పటికే రెడీ అయి టిఫిన్ టేబుల్ పైన సర్దుతున్న తారాని చీరలో చూసి గగన్ మెల్లగా మెట్లు దిగుతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర గారు గగన్ దగ్గరకొచ్చి కాస్త మెట్లు కూడా చూస్తూ దిగు అని అనడంతో ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నవ్వి మెట్లు చూసే దిగుతున్నాను నాని అని అంటాడు. సుమిత్ర గారు నవ్వుతూ సరే గగన్, సాయంత్రం నువ్వు తారా తొందరగా వచ్చేయని సరేనా అని అడుగుతారు. తొందరగానా? కానీ ఎందుకు నాని అంటాడు. వచ్చాక నీకే తెలుస్తుంది బంగారం, తొందరగా వచ్చేయండి, మర్చిపోవద్దు అంది సుమిత్ర. సరే అని గగన్ టిఫిన్ చేసి తారా కోసం బయట కావితో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తారా చీరలో ఉండడం చూసి కావితో, కావి నీ చీర మార్చుకొని రమ్మను, టైం అవుతుంది అన్నాడు గగన్. గగన్ గారు, అమ్మమ్మ అక్క నన్ను ఇకపై రోజు చీరే కట్టుకోమని చెప్పారు, అందుకే అంది తారా. సరే కావి, ఇంకా బయలుదేరదామా అని తారా వైపు కార్ డోర్ తీసి తను వెళ్ళి కూర్చుంటాడు. తారా కావిని ఒడిలో కూర్చోబెట్టి గగన్నే చూస్తుంది. కానీ గగన్ కావితో మాట్లాడుతూ స్కూల్ వచ్చాక కావిని పంపించి మళ్ళీ కామ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. గగన్ గారు అంది. సైలెంట్గా ఉన్నాడు గగన్. గగన్ గారు ప్లీజ్ మాట్లాడండి అంది తారా. ఏం మాట్లాడాలి అని అడిగాడు. గగన్ గారు మీరెందుకు నాతో మాట్లాడడం లేదు అంది. మీ ఫ్రెండ్ లెటర్కి ఏం రిప్లై ఇవ్వాలో అని ఆలోచిస్తున్నాను. ఎంత బాగా రాసింది. నేనైతే అందుకే తన గురించి, అదే తనూజ గురించి ఆలోచిస్తున్నా. నీతో మాట్లాడడం మర్చిపోయాను అని తారాని ఏడిపించడానికి గగన్ అలా మాట్లాడేసరికి తారా అమాయకంగా బుంగమూతి పెట్టి, గగన్ గారు ఆలోచించడానికి ఏముంది, నో అనేగా చెప్పాలి అని మెల్లగా అంటుంది. అయ్యో, అంత కష్టపడి నా కోసం లెటర్ రాస్తే నో అని చెప్తే బాగోదేమో తారా అన్నాడు గగన్. అంటే మీరు తనకి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారా అంది తారా. అందుకే ఈవినింగ్ వచ్చేటప్పుడు తనతో మాట్లాడతానని చెప్పు, నా కోసం వెయిట్ చేయమని చెప్పు అన్నాడు గగన్. తారా ఏడుపు ముఖం పెట్టుకుని ఏం మాట్లాడతారు అని అడిగింది. అయ్యో తారా, అలా ఎలా చెప్తాను, తను లవ్ లెటర్ ఇవ్వమని అనగానే ఇచ్చావు, ఇప్పుడు తను వెయిట్ చేయమన్నాను కదా, చెప్పు సరేనా అన్నాడు. కానీ గగన్ గారు అని ఇంకేం మాట్లాడకుండా బొంగమూతి పెట్టుకుని కూర్చుండిపోతుంది. బొంగమూతి పెట్టుకుని కామ్గా ఉన్న తారాను చూసి గగన్ మనసులో, సుమీ డార్లింగ్, ఎవరైనా క్యూట్ వైఫ్ కావాలనుకుంటారు, కానీ క్యూట్నెస్కి క్వీన్ లాంటి వైఫ్ని తీసుకొచ్చావు నా కోసం, థ్యాంక్ యూ నాని అని అనుకుంటూ తారాని చూసుకుంటూ, అలా బొంగమూతి పెట్టుకుని కూర్చోకు తారా, మామూలుగానే నిన్ను చీరలో చూస్తే నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఇలా బొంగమూతితో ముద్దుగా కూర్చుంటే నేనేమైపోవాలి అని అనుకుంటూ నవ్వుతూ తారాని చూస్తూ ఇన్స్టిట్యూట్కి చేరగానే కారు ఆపుతాడు. కార్ ఆపగానే తారా గగన్ వైపు చూసి, గగన్ గారు నిజంగానే మీరు తనతో మాట్లాడతారా అంది తారా. గగన్ తారాని అలా చూసి నవ్వొస్తున్న ఆపుకొని మాట్లాడతాను అని చెప్పి తారా కార్ దిగి లోపలికి వెళ్ళాక నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గగన్ ఆఫీస్కి వెళ్ళి తారాని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి బా తెగ పొంగిపోతున్నావు, చెప్తే నేను నవ్వుతాగా అన్నాడు ప్రవీణ్. గగన్ నవ్వుతూ తారా గురించి చెప్పేసరికి ప్రవీణ్ షాక్ అయి, ప్రపంచంలో భర్తకి వేరెవరో పరాయి అమ్మాయి ఇచ్చిన లవ్ లెటర్ తెచ్చి ఇచ్చిన ఘనత మాత్రం మా చెల్లికే దక్కుతుంది అని అనడంతో, అవును, కానీ తారా తెచ్చి నాకు ఇచ్చిందంటే ఏదో ట్విస్ట్ ఉండే ఉంటుంది, అందుకే ఈవినింగ్ తొందరగా వెళ్దాం సరేనా. అవును, ఆ స్కూల్ ఎగ్జామ్ ఫ్రాడ్ చేసింది ఆ స్కూల్ ప్రిన్సిపల్, ఇలాంటి చిన్న చిన్న కేసెస్ నా దగ్గరికి ఇంకోసారి పంపించకు అన్నాడు గగన్. ఏంటి ప్రిన్సిపలా? కానీ నీకెలా తెలిసింది? అంటే కేస్ ఫైల్ అయ్యి డేట్ 2 days అయింది, అప్పుడే ఎలా తెలుసుకున్నావు? పైగా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళనే లేదు కదా అన్నాడు ప్రవీణ్. పవి, కొన్ని కేసెస్ని మనం కుర్చీ నుంచి కదలకుండానే సాల్వ్ చేసేవచ్చు, కేవలం టైం వేస్ట్ అనకుండా కేసుకి ఏం అవసరం లేదు అని తేడా తెలుసుకుంటే కేసు సాల్వ్ అయిపోతుంది. ప్రత్యేకంగా ఇలాంటి కేసెస్లో సపోజ్ మర్డర్, సూసైడ్, కిడ్నాప్ ఇలాంటి కేసెస్కి మనం బయటికి వెళ్ళి ఆ ప్లేసెస్ను చూస్తే కానీ మనకి ఏ క్లూ దొరకకపోవచ్చు. బట్ ఈ స్కూల్ కేసు చాలా సింపుల్ కేస్. స్కోర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్లుగా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడంతో జనరల్గా పేరెంట్స్ స్కూల్ టీచర్స్ చెప్పారనగానే ఏ విషయమైనా నమ్ముతారు. అలాగే పేరెంట్స్ టీచర్స్ ఈ ఎగ్జామ్ నిజమనుకుని ఆన్లైన్లో వెబ్సైట్లో ఎగ్జామ్కి మనీ పే చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే ఎగ్జామ్స్ కూడా పెట్టారు. కానీ ఎగ్జామ్ పెట్టి ఇన్ని నెలలైనా కీ కూడా విడుదల చేయకపోవడంతో పేరెంట్స్ వెళ్ళి అడగడంతో ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ అయి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోవడంతో ఇప్పుడున్న ప్రిన్సిపల్కి ఆ ఎగ్జామ్ గురించి ఏమీ తెలియకపోవడంతో ఎవరిని అడిగినా సరైన సమాధానం దొరక్కపోవడంతో పేరెంట్స్ మనకి కంప్లైంట్ చేశారు. మీరంతా టీచర్స్ని ఎంక్వైరీ చేస్తూ 1 day వేస్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఆ టీచర్స్ అందరికీ కూడా ఆ విషయం తెలీదు.
ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ ఎగ్జామ్ డ్రామా అంతా ఆడించి వచ్చిన 1,20,00,000 రూపాయలతో వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతున్నట్లుగా ఇక్కడ అందరికీ చెప్పి వేరే సిటీలో ఉంటున్నాడు. ఇది విషయం అన్నాడు గగన్. ఇదంతా నీకెలా తెలిసింది అన్నాడు ప్రవీణ్. అదంతా ఎందుకు, ముందు వెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయి వెళ్ళు అన్నాడు గగన్. తూచ్, నువ్వు నాకు చెప్పకుండానే అన్నీ చేస్తేస్తుంటే. అంటే గగన్ రాత్రి లేటుగా రావడానికి కారణం ఈ కేసు గురించి బయటికి వెళ్ళటం వల్లనే. నేనెప్పుడు నీలా ఇలా తొందరగా కేసెస్ సాల్వ్ చేయగలను? నాకు చెప్పకుండా అంతా నువ్వే చేసేసావు. విష్కో వచ్చాడు కదా నీతో, మీ ఇద్దరు కలిసి నన్ను వదిలేసి వెళ్ళారు. నేను అలిగాను, బొంగుమూతి పెట్టుకుంటా అన్నాడు ప్రవీణ్. అబ్బా ఆపరా పవి, చూడలేకపోతున్నా. నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా? సొట్టుపడిన మొంత ఫేస్ పెట్టుకుని బొంగమూతి పెట్టుకుంటే చూడడం నా వల్ల కాదు. నేను విష్ని కూడా తీసుకెళ్ళలేదు. నీకు ఫోన్ చేస్తే బిజీ టోన్ రావడంతో కీర్తితో మాట్లాడుతున్నావేమో. రోజంతా ఎలాగో మాట్లాడడం కుదరదుగా, కనీసం నైట్ కూడా తనతో మాట్లాడనివ్వకుండా తీసుకెళ్లటం ఎందుకని నిన్ను తీసుకెళ్లలేదు. ఇంకా విష్ పుష్పాని వదిలి నైట్ రావటం ఎందుకని తనను కూడా తీసుకెళ్లలేదు. చెప్పాలంటే వికాస్ 10 డేస్ నుంచి ఆ రౌడీ షీటర్ గునా కేసులో కాస్త బిజీగా ఉన్నాడు కదా, అందుకే నైట్ అయినా కాస్త రెస్ట్ తీసుకుంటారని తీసుకెళ్లలేదు అన్నాడు గగన్. నువ్వు సూపర్ అసలు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. మా అందరి గురించి ఆలోచిస్తావు, డ్యూటీ సూపర్గా చేస్తావు, ఎలాంటి కేసెస్నైనా ఇట్టే సాల్వ్ చేసేస్తావు, ఫ్యామిలీకి కూడా టైం కేటాయించి వాళ్ళని బాగా చూసుకుంటావు. ప్రత్యేకించి కావి విషయంలో తన కోసం స్పెషల్గా చాక్లెట్స్ కూడా తెప్పిస్తావు. కానీ నీపై నాకు ఒక కంప్లైంట్ ఉంది అన్నాడు ప్రవీణ్. ఏంటది అన్నాడు గగన్. తారానా? నేనేం చేశాను? నేను ఎంతగా తనతో బాగున్నా తనే అర్థం చేసుకోవడం లేదు. పైగా తనే నా కోసం లవ్ లెటర్స్ తీసుకొస్తుంది అన్నాడు గగన్. ఆహా, ఏదో చిన్నపిల్ల, అమాయకురాలు, తను అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పాలి. చాక్లెట్స్ ఇచ్చి కావిని బుజ్జగిస్తున్నట్లుగా తనకు ఏదైనా ఇవ్వాలి, అంతేకాని అలా పట్టించుకోకపోతే అలా ఎలా అని అంటూ ప్రవీణ్ బయటికి వెళ్ళిపోతాడు. ప్రవీణ్ వెళ్ళిపోయాక, నువ్వు చెప్పింది నిజమే పవి, నా తారాకి నేనే అర్థమయ్యేటట్లు చెప్పాలి. తనకు కూడా చాక్లెట్స్ ఇస్తా, కాకపోతే స్పెషల్ చాక్లెట్స్ ఈవినింగ్ నుంచే ఇస్తా అని అనుకుని నవ్వుకుంటూ తన వర్క్లో తను బిజీ అయిపోతాడు. సాయంత్రం తారా దగ్గరికి గగన్ వెళ్దామని బయలుదేరతాడు ప్రవీణ్తో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.